నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఎన్నికలు ముగిశాయి. వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరి గత ప్రభుత్వ హయాంలో అన్ని గ్రామాల్లో పట్టణాల్లో సచివాలయ వ్యవస్థని, రైతు భరోసాలని, ఆరోగ్య కేంద్రాలని అందుబాటులో తీసుకొచ్చారు. ఇవాళ గ్రామాల్లో ప్రతి పౌరుడికి ఏ పని కావాలన్నా సచివాలయంలోనే సచివాలయ సిబ్బంది ద్వారా పనులు అవుతున్నాయి. ఇవాళ తాజాగా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీలలో వైఎస్ఆర్సీపీ సర్పంచులకు ఉన్న వాళ్ళని సచివాలయాల వైపు రావడానికి వీలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీకు సచివాలయాలకు సంబంధం లేదని చెప్పి ఆయా గ్రామాల్లో పంచాయతీ పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ గ్రామ సెక్రటరీ ద్వారా సర్పంచులకి ఒక సమాచారం ఇచ్చారని చెప్పి తాజాగా మనకు వచ్చిన సమాచారం. ఇది ఎట్లా సాధ్యపడుతుంది? సర్పంచ్ అనేవాడు ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. ఆ ప్రథమ పౌరుడు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. సచివాలయం అనేది వైఎస్ఆర్సీపీది కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టింది ప్రజల సొమ్ముతో. కాబట్టి ఆ సచివాలయం అనేది తెలుగుదేశంది కాదు, ప్రజల సొమ్ముతో ఏర్పడిన సచివాలయం అది. ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో ఎంప్లాయీస్, సచివాలయంలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా రెగ్యులరైజేషన్ అయ్యి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాబట్టి అక్కడ పార్టీలతో సంబంధం ఉండదు. ఆ గ్రామంలో 10,000 జనాభా ఉన్నారా, 2,000 జనాభా ఉన్నారా, 3,000 జనాభా ఉన్నారని పక్కన పెడితే రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామంలో సచివాలయ వ్యవస్థ పనిచేయాలి, సిబ్బంది అలాగే పనిచేయాలి. రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ వెళ్ళినా పని చేయించుకోవాలి సచివాలయ సిబ్బందితో ప్రభుత్వంలో. పార్టీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా. కానీ వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఎవ్వరు కూడా సచివాలయాల పరిధిలోకి రాకూడదు అని ఒక అల్టిమేటం గ్రామాల్లో టీడీపీ నాయకులు మరి గ్రామ సెక్రటరీ ద్వారా ఇస్తున్నారని ఒక సమాచారం వచ్చింది. ఇది ఏ మేరకు కరెక్టు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచుల్ని సచివాలయాలకి రాకూడదని చెప్పే రైటు టీడీపీ నాయకులకి ఎక్కడుంది? టీడీపీ నాయకులు నిజంగా ఈ పని చేస్తే ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఇది తెలుగుదేశంలో పెద్దలు కానీ లేదా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వెంటనే ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. సచివాలయం అనేది ఆ గ్రామ ప్రజలకి ఉపయోగపడేది. ప్రజలకు సేవలు, అనేక రకాల సేవలు అందించే ప్రక్రియ అది. అక్కడ ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రతి పౌరుడికి సేవలు అందాలని పెట్టిన సచివాలయాలు అవన్నీ. ఆ సచివాలయాలు మరి వైఎస్ఆర్సీపీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎవ్వరూ కూడా సచివాలయాల వైపు రాకూడదు, సచివాలయ జెడ్పీటీసీలు రాకూడదు, ఎంపీటీసీలు రాకూడదు అని చెప్పి టీడీపీ నాయకులు ఇప్పటికే చాలా ఓవర్గా కొన్ని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఇబ్బంది పెట్టేలా సచివాలయ సిబ్బందికి ద్వారా వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చి రావద్దని చెప్పే ప్రక్రియ ఇది కరెక్ట్ కాదనేది చాలామంది రాజకీయ మేధావులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ సచివాలయంలో ప్రజలకు ఏ అవసరం ఉందో ఆ ప్రజలు వెళ్తారు. అతను సర్పంచ్ వెళ్ళాడా, ఉప సర్పంచ్ వెళ్ళాడా, లేకపోతే ఎంపీటీసీ వెళ్ళాడా అనేది సబ్జెక్ట్ కాదు అక్కడ. కానీ ఒక సర్పంచ్ని పట్టుకుని సర్పంచ్కి ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలోకి రాకూడదు, సచివాలయంకి రాకూడదని చెప్పే తీరు కరెక్ట్ కాదు. ఇది ఒక్కసారి పునరాలోచించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఇలాంటి విషయాల్లో కఠినంగానే ఉంటారు. మరి ఇలాంటి ఇమీడియట్లీగా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఎక్కడైనా గ్రామాల్లో ఇలాంటి ప్రక్రియ కొనసాగితే వెంటనే నిలుపుదల చేసి గ్రామ ప్రథమ పౌరులకి సర్పంచులకి కోసం విలువ ఏ పార్టీ అయినా, ఏ పార్టీలు ఉన్నా సరే సచివాలయంలో పనులు చేసుకోవడానికి ఆ సచివాలయ వ్యవస్థను పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. ఆ రైట్ను కొనసాగించేలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకుంటే బెటర్ అనేది గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు కోరుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,